ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆరోగ్య డైట్ లక్ష్మణ్ గారు, అలాగే శిరీష అని చెప్పేసి ఆవిడ దాదాపు 11 kgs కేవలం 1.5 monthలో తగ్గారు. అది కూడా ఏంటో తెలుసా, లక్ష్మణ్ గారు ఇస్తున్నటువంటి డైట్ తీసుకొని కాదు, ఆయన దగ్గర ఉన్నటువంటి కిట్ తీసుకొని, అంటే ఆయన ఇచ్చినటువంటి ప్రోడక్ట్స్ తీసుకొని ఆవిడ తగ్గిపోయారు. సో ఆయన డైటే తినాల్సిన అవసరం లేదు, ఆయన కిట్టు లేదా ఆయన ఇచ్చేటువంటి ప్రోడక్ట్స్ కూడా యూస్ చేసి తగ్గచ్చు అనమాట. మరిన్ని డీటెయిల్స్ ఆమెనే అడుగుదాం. నమస్తే అండి. నమస్తే మేడం. 1.5 monthలో 11 kgs. ఎందుకని నార్మల్గా ఏంటంటే ఆరోగ్య డైట్ అనగానే ఆయన కిట్ ఆరోగ్య డైట్ పంపిస్తారు, ఇంటికే ఫుడ్ వస్తుంది, తినచ్చు, దాంతో తగ్గచ్చు అని అనుకుంటారు. బట్ మీరు అలా కాకుండా కిట్తో తగ్గానంటున్నారు, ఏంటి అసలు? అంటే కిట్ అంటే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు కదా మేడం. ఇప్పుడు జనరల్గా జెంట్స్ కంటే పాసిబుల్ కాదు, బట్ మనం లేడీస్ ఆల్రెడీ మనకు అన్ని వంటలు వచ్చి ఉంటాయి కాబట్టి సార్ చెప్పిన మెథడ్ ఫాలో అయ్యి ఇడ్లీ, దోశ, ఇంకేమైనా డిఫరెంట్గా సార్లో పెట్టిన దానిలో నేను చెక్ చేసుకొని తింటున్నాను మేడం, ప్రిపేర్ చేసుకొని. అంటే ఎందుకని మీకు ఫస్ట్ అలాంటి ఆలోచన వచ్చింది? కిట్ తెచ్చేసుకున్న కంటే ఫుడ్ తెచ్చుకుంటే అసలు వండే పని ఉండదు, మొత్తం పని తప్పేస్తారు జనరల్గా అలా అనుకుంటారు. అవునవును, అంటే ఇంకా ఎక్స్పెన్సివ్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది కదా మేడం, అందుకని. సో ప్రైస్ రెడ్యూస్ చేసుకోవాలంటే కూడా ఇది బెటర్. ఇది బెటర్. ఇంకోటి సేమ్ కిట్ లో అయినా అదే, ఇదైనా అదే కదా. ఇక మనకు నచ్చింది ఇప్పుడు సార్ అంటే అందరికీ కలిపి ఒకటే అదే పంపిస్తాడు. మనకి ఇన్ కేసు సార్ ఇడ్లీ పంపినప్పుడు నాకు దోశ తినాలనిపిస్తుంటది, అలాంటి నాకు ఏది ఫేవర్ గా అనిపిస్తుందో అది చేసుకోవాలి. ఆయన కూడా ఏమి రోజు ఒకటి చేయరండి, ఇవాళ ఇడ్లీ, రేపు దోశ, ఎల్లుండి వడ, తర్వాత ఇంకొకటి అదే కట్లెట్లు, ఇలా రకరకాలు వస్తా ఉంటాయి. అవును మేడం, టేస్ట్ చేసినాం ఆల్రెడీ. టేస్ట్ చేశారా? ఓకే. ఏమేమి తీసుకున్నారు, ఏమేమి అందులో మీకు కిట్లో? అంటే ఫుడ్ అయితే నాకు తెలుసు, కిట్ నాకు తెలీదు. సో కిట్లో ఏమేమి నచ్చాయి మీకు, అవి ఎలా ఉన్నాయి చెప్పండి, ఎలా చేసుకున్నారు, ఎంత టైం పడుతుంది, మీకు చేసుకోవటం ఎట్లా వస్తుంది? మినిమం 1/2 hour 1 hourలో మొత్తం ఫినిష్ అయిపోతుంది మేడం. ఓన్లీ 1 meals కాబట్టి ప్రోటీన్ కర్రీ తీసుకోవాల్సి వస్తుంది, వెజిటేబుల్స్, తర్వాత గ్రీన్ లీఫ్ కర్రీ, 3 curriesతో ఒక ఇడ్లీ కానీ 4 idlis కానీ, తర్వాత ఊతప్ప, లేదంటే పిజ్జా లాగానన్నా. పిజ్జాలు కూడా తినేస్తున్నారా? పిజ్జా ట్రై చేశాను. తర్వాత మిర్చి బజ్జీయా? మిర్చి బజ్జీ. అబ్బో, యా, డిఫరెంట్ గా వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఏదో తింటుంటే మనకి ఆ ఫీల్ రావద్దు అనేసి వాళ్ళకి అట్టు చేసినా నేను ఇక్కడ చేసుకుని తింటున్నా. ఇక ఇంట్లోనే స్పెషల్ గా ఎందుకు నేను ఆలోచన అంటే, మా పిల్లలు కూడా ఇప్పటి నుంచే ఆ డైట్ ఫాలో చేయాలని నా ఒపీనియన్. అంటే హెల్తీ ఫుడ్ కదా, పిల్లలు చిన్నగా ఉన్నారు ఇప్పుడు, అంత ఫుడ్. ఎంత ఏజ్ అండి పిల్లలది? 11 years పాపది, చిన్న పాపది 7 years. ఇక మా సార్ కూడా తింటే బాగుంటుంది అన్న ఒక ఉద్దేశం. మరి తింటున్నారా మీ హస్బెండ్? తింటుండు, చాలా బాగుందని కూడా అంటున్నాడు. కోకోనట్ ఆయిల్లో అసలుకి మా పిల్లలు అసలు ఏం టేస్ట్ డిఫరెన్స్ లేదు మమ్మీ అని అంటున్నారు. అంటే నేను చెప్తే అంటారు, నేను చెప్పకపోతే వాళ్ళు మంచిగా తీసేసుకుంటారు. మీరు ఎంత ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎంత తగ్గారు? 84 ఉన్నాము. ఎంత టార్గెట్ మొత్తం చెప్పండి. యాక్చువల్లీ 84 ఉన్నాయి, అయితే ఇప్పుడు 75కి వచ్చాను. ఇంకొక 10 kgs తగ్గాలని 65కి రావాలండి నాకు. ఎందుకు మీరు అసలు అంత వెయిట్ ఉన్నారండి? జనరల్గా మీ అంటే మన బాడీ మాస్ ఇండెక్స్ ఉంటుంది కదా, BMI, దానికంటే ఎందుకు ఎక్కువ ఉన్నారు అసలు మీరు? యాక్చువల్లీ డెలివరీ అవ్వడము, తర్వాత ప్రాపర్గా ఫుడ్ టైంకి, హెల్త్ ఇష్యూస్ ఏం లేవు? హెల్త్ ఇష్యూస్ ఏం లేవు మేడం, జస్ట్ డి విటమిన్ ఇవి తక్కువ ఉన్నాయని చెప్పారు సార్. వైటమిన్ డి అందరికి తక్కువ ఉంటుంది, అది ఇష్యూనే. అది సిరప్ తీసుకుంటున్నాను సార్, కొత్తగా మొన్న లాంచ్ చేశారు కదా ఆ సిరప్. ఇది సిరప్ వాడుతున్నా సార్. మన జేడి లక్ష్మీనారాయణ గారు ముందు లాంచ్ చేశారండి. ఎవరికైతే డి విటమిన్ ఉందో, డి విటమిన్ ఉంది కాదు, డి విటమిన్ లేని వాళ్ళకి, తక్కువ ఉన్న వాళ్ళకి ఈ సిరప్ వాడుతుంటే బాగా లైన్ అవుతుంది. ఇప్పుడు అది కూడా పెరిగింది కదమ్మా, చెక్ చేసుకోలేదు? మంచిగా ఉంది మేడం, ఇంకా చెక్ చేసుకోలేదు. ఫస్ట్ ప్రివ్యూ రిపోర్ట్స్కి మొన్న రీసెంట్గా కొన్ని వేయించుకున్నా, చాలా వరకు బెటర్గా ఉంది. అంటే అంతకుముందు కూడా బాగుంది, ఇప్పుడు ఇంకొంచెం బెటర్ అయింది అంతే. కానీ యాక్టివ్గా అన్ని లెవెల్స్ ఎక్కడ ఏది లేదు మిస్గా. అందరు అదే అడుగుతున్నారు నన్ను, 40 days నుంచి మీరు రైస్ తింటలేరు, ఇంత యాక్టివ్ ఉంటున్నారు అంటే. నేను నిజంగా మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకోవడానికి 11 అవుతుంది. ఆ షాప్ ఉంది మాకు, గోల్డ్ షాప్. అది ఓకే. సో నేను తిరగడం రావడం, గోల్డ్ షాప్ ఉంది మేడం. బిజీ లైఫ్, ఇక పిల్లలు తోలుకు రావడం, తీసుకెళ్ళడం అంతా. అందులో మా సార్కి కూడా చిన్న ఫ్రాక్చర్ అయింది,
సో తను కూడా ఇంట్లో ఉండడం వల్ల ఇంకా మీరే చూసుకోవాల్సి వస్తుంది. ఎక్కువైంది. బట్ అయినా ఎక్కడ చిన్న ప్రాబ్లం కూడా నాకు కాలేదు ఇప్పటివరకు. ఇంకా స్టిల్ యాక్టివ్గానే ఉంటున్నా. సో కంటిన్యూ చేస్తారా ఇదే ఫుడ్ని? చేస్తా మేడం. 65 వచ్చిన తర్వాత మానేస్తారా? ఏం మానేను మేడం. అంటే ఇంత మంచి హెల్దీ ఫుడ్ ఉన్నాక అంటే ఎక్కడ కూడా నాకు ఈ 40 daysలో అబ్బా ఇది చాలు ఇక వేరే మానేసింటే బాగుండు అని అయితే ఏ రోజు అలా ఫీల్ అవ్వలేదు. అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ అదైతే ఫీల్ అవ్వలేదు. అంటే ఇంక ఈ డైట్ అయిపోయినప్పుడే ఇంకోటి తినాలనే ఫీలింగ్స్ అయితే లేవు. చాలా వరకు తగ్గిపోయినాయి. స్టార్టింగ్లో కొంచెం అనిపించింది అనీజీగా, బట్ ఏం లేదు ఇప్పుడు ఓకే. పిల్లలు తింటున్నా ఓకేలే అనుకుంటా ఏదో ఒకటి జరుగుతుంది అంతే. లక్ష్మణ్ గారు తను చెప్తున్నారు నార్మల్గా నేను కిట్ తీసుకొని చేసుకుంటున్నాను అని చెప్పేసి, మరి మీరు చేసే ఫుడ్కి కిట్ తీసుకుని చేసుకునే ఫుడ్కి ఈక్వలే ఉంటుందా? ఏమన్నా డిఫరెన్స్ ఉంటుందా? వాళ్ళకి అదే టేస్ట్లో అదే రకమైన ఇంగ్రీడియంట్స్తో వస్తుందా రాదా? ఇది కరెక్ట్, మంచి క్వశ్చన్ అండి. ఏంటంటే ఈవిడి అదే దృష్టితో నేను ఆరోగ్యంగా ఉండాలి, నా ఫ్యామిలీ, నా కుటుంబం, నా పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ఇప్పుడు సాధన చేయాలి, తప్పదు. మగోడయ్యి ఉండే ఆయన ఇంత బాగా చేస్తున్నాడు కదా, ఆయన మీద ఇంకా ఎక్కువ నేను ఎందుకు చేసుకోకూడదని చెప్పేసి సంకల్పంతో చేస్తుంది కాబట్టి వచ్చేస్తాయండి. ఎందుకంటే బజ్జీ అనేది నేను ఇంకెవరికి చెప్పలేదు, అప్పుడే పిజ్జా కూడా చెప్పలేదు, అది చేసేస్తానని చెప్తుంది. చెప్పలేదు సార్, బట్ నేను ట్రై చేశాను మేడం. అది అంటే సంకల్పం ఉందండి. ఇప్పుడు మన వాళ్ళు ఏంటంటే నేను 100% కూడా నా వీడియోలో క్లియర్గా మీరు కానీ మనం కానీ చెప్తున్నాం ఇలా చేసుకోండి, వదిలే అని వేస్తాడు, రావట్లేదండి. ఇప్పుడు ఎందుకంటే మన సార్ వస్తారు, ఒక అతను మన ఇంటర్వ్యూగా వస్తారు, షుగర్ తగ్గింది సార్ ఇడ్లీ రావట్లేదు ఏంటండి అని అంటున్నారు. అక్కడ ఏమవుతుందంటే ఏదైతే మన సొరకాయ ఉందో ఆ సొరకాయలో ఉన్నటువంటి వాటర్ మొత్తం బయటకు పోవాలండి. దాంట్లో 1 స్పూన్ వాటర్ ఉన్నా ఇడ్లీ రాదు. ఇది గ్రహించాలి అందరూ కూడా. ఓకే ఓకే, చాలా పేస్టీగా ఉంటే బాగా పేస్టీగా ఉండాలి, జిగురు రావాలి. వాటర్ ఆ వాటర్ లోపల ఉన్నదంటే ఇడ్లీ రాదు. బయట నుంచి మళ్ళీ వాటర్ వేసుకోవచ్చు. మళ్ళీ సొరకాయలో న్యాచురల్గా వచ్చినటువంటి వాటరు అది మాత్రం అది విడిపోతుందండి, అర్థమైంది. ఇడ్లీ పట్టదు, జిగురు రాదు. ఇది ఒక్కటి గ్రహించి దయచేసి మీ దొరగాలకు చెప్పి చాలామంది బాధపడుతున్నారు. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాండి, వాళ్ళు కంగారు పడిపోతారు. వాటర్ వచ్చి కానీ వేసేద్దాం, ఇది ఇడ్లీ మామూలు ఇడ్లీ అనుకుంటున్నారు. కొంచెం ఒక అరగంట దానికి టైం కేటాయించండి. 15 minutes నానబెట్టి పక్కకు పెట్టుకున్నా బాగుంటుంది, ఇమీడియట్గా చేసుకోకుండా. నేను చాలా ఫంక్షన్స్కి అటెండ్ అయినా కూడా తీసుకెళ్తా. మీ ఫుడ్ మీరే తీసుకెళ్తున్నారు ఫంక్షన్స్ కూడా? ఇదేదో తీసుకెళ్తా, అది తింటా. వాళ్ళు అనట్లేదా మా ఫంక్షన్కి ఎందుకు వచ్చావు అని? అడుగుతారు మేడం, బట్ నేను తినేసా ఇందాకనే మీ ముందే తిన్నా కదా అని చెప్పేస్తా. ఏదో ఒకటి అక్కడి నుంచి తప్పించుకోవడం. అదే అదే నిజంగా ఈ అమ్మాయిని చాలా మనం అభినందించాలి. నాకు ఫోన్లు చేస్తారండి, సార్ తప్పదండి మా బ్రదర్ పెళ్ళండి అని అంటారు. నాకు ఫోన్ చేసి, సరే బాబు మీ బ్రదర్ పెళ్ళి కాదంటలేదు, నా కొడుకు పెళ్ళికే నేను తినలేదు, వెళ్ళి అక్షింతలు వేసిరంటారు బాబు, నన్ను తినేయకంటారు బాబు, నీకు తినాలందా తినే 15 రోజులు ఆగిపోద్ది డైట్. అవును మేడం, ఇది కూడా యాక్చువల్లీ రీసెంట్గా జరిగింది అదే నాకు ప్రాపర్. చెప్పమ్మా. ఎక్కడంటే మా మదర్ మన ఫెస్టివల్ వచ్చేది కదా సంక్రాంతి, తను ఫీల్ అవుతుంది చాలా రోజుల నుంచి ఫుడ్ తీసుకుంటలేవా, కొంచెం తీసుకో ఏం కాదు ఫెస్టివల్ కదా. సరే అని చెప్పేసి నేను పులిహోర, ఒక బజ్జీ అదే తీసుకున్నాను, ఏం తీసుకోలేదు. వెంటనే నెక్స్ట్ 2 daysకే అంతా కిందికి మీదకి అయిపోయింది. నాకు ఇంకా మళ్ళీ ఫోన్ చేసి, మేడం నాది ఇట్లయితుంది ఏంది పరిస్థితి అంటే, మేడం అది కొంచెం టైం పడుతుంది, మీరు ఇమ్మీడియట్గా తీసుకున్నారు కాబట్టి మళ్ళీ సెట్ కావడానికి నాకు 1 week టైం పట్టింది మళ్ళీ స్టేబుల్గా రావడానికి. లేకపోతే యాక్చువల్లీ నేను ఇప్పుడు ఉండాల్సింది ఇంకో 2 kgs లాస్ట్లో, తక్కువలో ఉండాలి. ఒక్క పూటకి అంత అయిందా? అందుకే నేను ఉండాలి, అది జరిగినాక ఇంకా కేర్ఫుల్ ఎక్కువ. అందుకే ఫంక్షన్స్కి వెళ్ళినా ఎవరైనా అడిగితే కీరా క్యారెట్ తీసుకుంటా, లేదనకుండా అది బెస్ట్ అని. అదైతే ఎక్కడైనా ఉంటాయి, కంపల్సరీ పెడతారు, సలాడ్ పెడతారు, ఎట్లా అదే తీసుకుంటా మేడం. ఇప్పుడు ఏంటంటే మనం తినే ఆహారం ఎంత ప్రమాదకర స్థాయిలో ఉంది, ఎంత బాడీ యాక్సెప్ట్ చేయట్లేదు. మంచి ఫుడ్ లోకి వెళ్ళిన తర్వాత ఇక బ్యాడ్ ఫుడ్ ని యాక్సెప్ట్ చేయట్లేదు బాడీ. నేను చాలా చేసా మేడం డైట్, తప్పు చేసాం అనుకోండి, చాలా రకాల డైట్లు ట్రై చేశారా? చాలా ఫాలో అయ్యా, సక్సెస్ అవ్వాలి. ఇంత రిజల్ట్ ఎప్పుడు రాలేదు, సక్సెస్ అవ్వాలి. అదే ఇంకా నేను ఒక 9 months 8 months చాలా అంటే చెప్పదు కానీ చాలా లిక్విడ్స్ లాంటివి తీసుకున్నా. అది ఫస్ట్ ఒక 2 మంచిగానే 1.5 month తర్వాత 2 kgs తగ్గినా అక్కడి వరకు ఇంకా స్ట్రక్ అయిపోవడం, ఇంకా నువ్వు ఎంత వాడు రిజల్ట్ ఉండదు. అట్లా చేసి ఇంకా అది కాదనుకున్నా, ఇది కూడా చూద్దామని ట్రై చేశాను, బట్ చాలా సక్సెస్ అయింది. ఇంకా ఇదే కంటిన్యూ చేసుకోవాలని ఫిక్స్ అయిపోయింది. అన్ని డైట్లు చేయండి, చివరి అవకాశం. అవును, అన్ని డైట్లు చేసినా లాస్ట్కి రావాల్సింది ఇక్కడికి.
ఇక్కడ అన్ని మాత్రం షాపులు result తిరగండి, లాస్ట్ మా ఖచ్చితంగా షాపుకి రండి అన్నట్టు. అదైతే ఖచ్చితంగా మేడం, వచ్చిన తర్వాత వాళ్ళకే అర్థమవుతుంది. అంటే నేను చెప్పడం కాదు, వాళ్ళు రిజల్ట్ తీసుకుంటే వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళకే తెలుస్తుంది. చాలా మంది మా రిలేషన్లో కూడా అడిగారు, ఏంటి ఈ మధ్యలో బాగా వెయిట్ లాస్ అవుతున్నారు మీరు, అది ఇది అనేసి. నేను చెప్పాను ఇట్లా ఉంది, మీరు కూడా కావాలనుకుంటే వెళ్ళొచ్చాను. అది వెరీ బెస్ట్ అండి. మళ్ళీ మీరు 65 అయిన తర్వాత కాల్ చేద్దాం. ఖచ్చితంగా. ఓకే మేడం, ఒక ఇంటర్వ్యూ చేద్దాం, కాల్ చేయండి. ఖచ్చితంగా. సరేనా? ఎందుకంటే మీ టార్గెట్ అదే కదా. అవునవును. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం, థ్యాంక్ యూ.